లోక్సభ ఎన్నికల్లో సీనియర్లం పోటీ చెయ్యమని చెప్పారట. 17 స్థానాల్లో టికెట్ల కోసం పోటీ ఉంది. కేసీఆర్ స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీం 31,000 మందితో ఏర్పాటు చేస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పారు. ఇక్కడ కేటీఆర్ చాలా సార్లు ఇప్పటికే చెప్పారు, మేము సోషల్ మీడియా వల్లనే ఓడిపోయాం, మా మీద దుష్ప్రచారం జరిగింది, అందుకే మేము ఓడిపోయామని సోషల్ మీడియాని చాలా స్ట్రాంగ్ చేయడానికే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ని రెడీ చేస్తున్నారట. తెలంగాణ బలగం పేరుతో 31,000 మందితోటి ఈ సోషల్ మీడియా టీమ్స్ని రెడీ చేస్తున్నారట. ఇక ఎంపీ టికెట్లు కూడా చాలా పోటీ ఉంది, మాకు సీనియర్లం ఎవరు పోటీ చేయడం లేదు అని కూడా చెప్పారు. ఇక్కడ టికెట్లు అంటే పోటీ చేయడానికి జనాలు దొరకడం లేదు, చాలామంది ఇంట్రెస్ట్ చూపడం లేదని నిన్న న్యూస్ వచ్చాయి. దాన్ని ఖండించారు కేటీఆర్. చాలామంది పోటీలో ఉన్నారు, మేము ఎవరం కూడా లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేయడం లేదు అని చెప్పారు. మరి మేము ఎవరము అంటే మరి కవితకు కూడా టికెట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం మనం. లోక్సభ ఎన్నికల్లో సీనియర్లు ఎవరం పోటీ చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 17 పార్లమెంటు స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీగా పోటీ చేస్తే సానుభూతి వర్కౌట్ అయి గెలుస్తామనుకుంటున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు, ప్రస్తుతం స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఇలా మీడియాతో చిట్చాట్ చేశారట. త్వరలో తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీం ఏర్పాటు చేస్తున్నాము. ఎన్నికలతో సంబంధం లేకుండా భూస్థాయి నుంచి సమస్యలు, ఇబ్బందులు అన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. 14 ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయాం, పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇక రైతు బంధు అని చెప్పడంలో ఇబ్బంది ఏంటి, ఫ్రీ బస్ కారణంగా 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారట. ఓకే, ఇక సర్పంచ్ల మీద కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా అయితే వీళ్ళు సోషల్ మీడియాని మాత్రం చాలా స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 31,000 మందితోటి వీళ్ళు ఒక సోషల్ మీడియా టీం, అంటే చాలా పెద్ద ఎత్తునే సోషల్ మీడియా టీమ్స్ రెడీ చేస్తున్నారు. తెలంగాణ బలగం అని దానికి పేరు పెడుతున్నారట. విలేజ్ అంటే గ్రామస్థాయి నుంచి ఎక్కడ ఏం సమస్య ఉన్నా దాన్ని ఫోకస్ చేయడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నారట. ఓకే, వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చేస్తున్నారు. మరి దీనికి తగ్గట్టే మరి ప్రభుత్వం కూడా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది మనం అయితే